కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన కర్మ మాకేం పట్టలే. కల్వకుంట్ల కవిత గారు సంధించిన ప్రశ్నలకు ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాలి. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీలో మీరు అకారణంగా కారణం లేకుండా బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆల నరేంద్ర గారిని సస్పెండ్ చేసిరు, అదేవిధంగా విజయశాంతి గారిని సస్పెండ్ చేసిరు, డి శ్రీనివాస్ గారు చేసిరు, ఈటరాజేంద్ర గారు చేసిరు, ఏ చంద్రశేఖర్ గారు చేసిరు, రవీంద్ర నాయక్ గారిని చేసిరు. బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది నాయకులు కారణం లేకుండా మీరు తొలగించారు. కల్వకుంట్ల కవిత గారు ఇన్ని ప్రశ్నలు ఆమె సంబంధించిన లేక బయటపడే ముందు ఏమన్నారు, అది రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన లేక కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేసిన లేక అని చెప్పి కాంగ్రెస్ పార్టీ బదనాం చేసింది. తర్వాత కల్వకుంట్ల కవిత గారు నేనే రాసిన మరి ఏ దయ్యం బయట పెట్టిందని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారు మరి ఆ దయ్యాలు ఎవరు, దేవుని చుట్టూ దయ్యాలు ఉంటారు చెప్పండి. దేవుని చుట్టూ దయ్యాలు ఎప్పుడు ఉండరు. మరి దేవుని చుట్టూ దయ్యాలు అంటే దేవుడు ఎట్లయితే దేవుడు కాదు కదా. ఆ దయ్యాలు ఏదో ఎవరు ఇంతవరకు బయట పెట్టలేదు. అదే కాకుండా ఆమె సంధించిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. మీరు మహబూబ్నగర్లో లోకల్ బాడీ ఎలక్షన్ జరిగితే ఎందుకు భారతీయ జనతా పార్టీ పోటీ చేయలేదు? కరీంనగర్లో లోకల్ బాడీ కావచ్చు టీచర్ ఎలక్షన్ చేస్తే ఎందుకు ఆ బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలేదు? పోటీ చేయకపోవడంతో తెలంగాణ సమాజంతో కూడా భారతీయ జనతా బీఆర్ఎస్ పార్టీ ఒకటి అనుకొని ప్రధానంగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి లాభం జరిగేది, పోటీ చేయకపోవడంతో భారతీయ జనతా లాభం జరిగిందని చెప్పేసి తెలంగాణ సమాజం చర్చించుకుని చాలా స్పష్టంగా వారు మాట్లాడారు. తర్వాత రాజాసింగ్ గారు మాట్లాడారు. వారి వ్యాఖ్యలకు మద్దతు ప్రకటిస్తున్న మా పార్టీ గతంలో ప్యాకేజీలకు అమ్ముడు పోయింది, భవిష్యత్తులో కూడా అమ్ముడు పోతుంది చాలా స్పష్టంగా రాజాసింగ్ గారు మాట్లాడిన తర్వాత వేరే వాళ్ళు మీ పార్టీలో మాట్లాడుంటే కారణంగా ఎప్పటి తెల్లారని తొలగించేవారు. ఇప్పుడే కల్వకుంట్ల కవిత గారు నోటీస్ ఇవ్వలేదు, ఆ వ్యాఖ్యల మీద సమాధానం చెప్పలేదు, మీరు మౌనం వహిస్తా ఉన్నారు. అంటే కల్వకుంట్ల కుటుంబానికి ఒక న్యాయం, బీఆర్ఎస్ పార్టీలో వేరే వాళ్ళకి ఒక న్యాయం ఉంటుందా? అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు మీరు సస్పెండ్ చేస్తారు. కల్వకుంట్ల కవిత గారు ఏది మాట్లాడినా కూడా కల్వకుంట్ల కవిత గారు బీఆర్ఎస్ పార్టీ ఉంచుకునే ప్రయత్నంలో మీరు తెలంగాణ సమాజం తప్పుదారి పడిస్తే మీరు కాళేశ్వరం సంబంధించి కమిషన్ నోటీసులు ఇస్తే కమిషన్ పూర్తిస్థాయి రైట్స్ ఉన్నాయి, పూర్తిస్థాయి అధికారాలు ఉన్నాయి. వారు ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వదో వాళ్ళ నిర్ణయం తీసుకుంటారు. దాన్ని కాంగ్రెస్ కమిషన్ అని చెప్పేసి బదనాం చేస్తుంది మీరే. యాదగిరి పుట్టను యాదాద్రిగా నామకరణం చేసింది మీరే. ఆగమ సలహాదారు చిన్నజీరస్వామి గారు పెట్టుకుంది మీరే. ఆనంద సాయిని యాదగిరిగుట్టకు ఆర్కిటెక్ట్ గా పెట్టుకుంది మీరే. మీరు అంతా చేసే బాబాలని మీరే చేసి కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేస్తే